కాసింపల్లి 13వ వార్డు బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థినైన నేను ఎన్నికల ప్రచారం ఈ రోజుతో ముగిస్తూ ఉన్నది. ప్రజలు విజ్ఞప్తితో ఆలోచించవలసిన అవసరం ఉన్నది, ఆలోచించి ఓటు వేయాల్సిన అవసరం ఉన్నది. గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతూ ఉన్నది అనే విషయాల పట్ల పూర్తి స్థాయిలో అవగాహన తీసుకొని ఓటేయాలని కోరుకుంటా ఉన్నాము. మేము ఈరోజు ప్రజలందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నాను. ఆలోచించి ఓటు వేయండి. మీరు ఒకవేళ ఏదైనా మద్యానికి డబ్బులకు ఆశపడి ఓటేస్తే 5 ఏళ్ళు మళ్ళీ అరిగోసపడాల్సిన అవసరం ఉంటుంది. మీరు తప్పకుండా బీజేపీ పార్టీ కమలం గుర్తుకు ఓటేయండి, కాషాయాన్ని గెలిపించండి. మీకు తప్పకుండా ధర్మం న్యాయం గెలుస్తుంది. అలాగే నేను ఈ 10-15 రోజుల నుండి ఇంటింటి గడప గడపకి వెళ్ళి ప్రజల సమస్యలపైన నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇతరులు వాళ్ళు ఏమడుగుతూ ఉన్నారంటే వీళ్ళు తిన్నారు వాళ్ళు తిన్నారని ఓన్లీ వాళ్ళకు వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. నేను ప్రజల కోసం కొట్లాడుతూ ఉన్నాను, ప్రజల అభివృద్ధి కోసం కొట్లాడుతూ ఉన్నాను, ప్రజల శ్రేయస్సు కోసం కొట్లాడుతూ ఉన్నాను. తప్పకుండా ఆలోచించండి, మీరు ఓటు వేయండి. మీ ఓటు చాలా విలువైనది. మీ ఓటు ద్వారానే ఈ గ్రామ పరిస్థితి మారబోతూ ఉన్నది, ఈ వార్డు యొక్క పరిస్థితి మారబోతూ ఉన్నదని చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మీరు ఎటువంటి ప్రభావాలకు లొంగకండి, ఓటు ఆలోచించి ఓటు వేయండి. మీరు ఓటు వేసే క్రమంలో ఒక్కసారి ఆలోచించి ఓటు వేస్తే 5 ఏళ్ల భవిష్యత్తు మీ చేతిలో ఉంటుందని చేస్తూ ఉన్నాను.